సపోజ్ ఇరాన్ వాళ్ళ దగ్గర 80,000 డ్రోన్లు ఉన్నాయి. ఆడు రోజుకు ఒక 500 డ్రోన్లు ఇక్కడ పంపిండు అనుకో, దీన్ని కొట్టనీకే ఎంత ఖర్చు అవుతుంది అని అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించుంటారు. సో ఇలా ఇరాన్ని కంప్లీట్గా వీళ్ళు ఎలిమినేట్ చేయగలుగుతున్నారు అంటే ఈ డ్రోన్లు ఉన్నన్ని రోజులు వీళ్ళు సేఫే ఉంటారు. ప్రపంచం వినాశనం వైపు నడుస్తున్నప్పుడే అగో వినాశనం వచ్చినప్పుడు నాదే పెద్ద పాత్ర అనని పెద్దన్న పాత్ర పోషిస్తూ రక్త చరిత్రల ఆర్థిక వ్యవస్థను మార్చుకుంటున్న ఘనత గుణం అమెరికాది. ఆడ చక్కగా ఉన్నప్పుడు కూడా గెలికి చంపిర్రు వీళ్ళంతా. అని నువ్వు ఇడిచిపెట్టిపో ఎవడయ్యా జాగిరని ఆడేందుకు ఇడిచిపెట్టిపో. ఇప్పుడు నువ్వు భారతదేశాన్ని ఇడిచిపెట్టిపోమంటే వాడు ఇడిచిపెట్టిపోతాడు. అందుకే నేను డంకే పే చోట్ కులేయాం నేను ఇజ్రాయెల్ జిందాబాద్ అని అంట. మన దగ్గర వక్ఫ్ అంటాము, ఆడు అక్ఫ్ అంటాడు అనమాట. అమెరికన్ అక్ఫ్ అని చెప్పి మనం మాట్లాడచ్చు. వాడు ఖర్చీఫ్ వేస్తే మనం ఆయన చుట్టూ తిరగాలి, పెద్దన ఇడిచిపెట్టాను అన్నాడు. ఇరాన్ అమెరికాతో ఫైట్ చేయడానికి ప్రయత్నం చేస్తలేదు, అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థను కాస్ట్లీ రూపంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ అమెరికాను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ఎకనామిక్ బ్రూటాలిటీ అమెరికా మీదకి దరిద్రం తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది. ఒకటే మాట చెప్పాలంటే ఆర్థిక దరిద్రాన్ని తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది. నేనేమన్నా కూర్చోవాలా, నేను మునిగినా నిన్ను కూడా తీసుకునే సస్తా.